దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, దురాశ గర్భంను ధరించి పాపమును కనును. గమనించినట్లయితే గనక దావీదు తన జీవితంలో బత్షెబ విషయంలో ఆయన తప్పిదం చేసినప్పుడు దాని ద్వారా వచ్చినటువంటి ప్రతిఫలం ఏమనంటే, తనకు పుట్టినటువంటి యొక్క కుమారుణ్ణి దేవుడు మొత్తగా ఆ యొక్క బిడ్డ చనిపోయాడండి. అంటే అతడు ఆలోచించిన విధానం ఏమనంటే చెడుగా ఆలోచించాడు. చెడుగా ఆలోచించి తద్వారా వేరొకని యొక్క భార్యతో ఆ యొక్క దావీదు సైనించిన వలన పుట్టినటువంటి బిడ్డను దేవుడు మొత్తడం జరిగింది. మన జీవితంలో కూడా చెడుగా దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలను, దేవునికి అయిష్టమైనటువంటి ఆశలతో మనం గర్భం ధరించినట్లయితే కనుక ఆశలను ఎలాగైనా నేను నెరవేర్చుకోవాలి అని నువ్వు అనుకున్నట్లయితే కనుక అది ఏమవుతుందంటే పాపముగా మారుతుంది. ఆ పాపమే చివరకు మరణంగా మారుతుందండి. అటు గమనించండి ప్రేమైన దేవుని యొక్క జనాంగమా, మనం ఆలోచించే విధానం కావచ్చు, మన ఆశలు, మన కోరికలు దేవునికి ఇష్టకరంగా ఉన్నాయా లేదా, దేవునికి ఆమోదయోగ్యముగా ఉన్నాయా లేవా అని పరీక్షించుకోవడము ఎంతైనా అవసరం. కాబట్టి మన ఇష్టానుసారముగా మనం ప్రవర్తించినట్లయితే కనుక తద్వారా పాపం వస్తుంది, తద్వారా మరణం కలుగుతుంది. కాబట్టి దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే దాని ఫలితం ఏమంటే నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధుడా యేసయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దయతో మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. దురాశ గర్భమును ధరించి పాపమును కనును అనే లేఖను సెలవిస్తున్నట్లుగా ప్రభువా స్తోత్రాలనైనా దేవా, మీ కొరకు నీతిగాను పరిశుద్ధంగాను బ్రతకడానికి దయతో సహాయం చేసి కృప చూపవలసిందిగా యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.